ఈ పాటలో పవన్ కళ్యాణ్ అలాగే శ్రీలీల డాన్స్ తో అదరగొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే త్వరగా ఈ పాటను చిత్రీకరించి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద భారీ అంచనాలు పెరగడం ఖాయం. ఇక ఈ చిత్రానికి దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించడం, మాస్ అవతారంలో యాక్షన్ సీన్స్ చేయడం టీజర్ లో హైలైట్ అయ్యాయి. ఇక గాజు గ్లాస్ మీద పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. గత ఏడాది ఎన్నికల టైంలో వచ్చిన గాజు గ్లాస్ డైలాగ్ విపరీతంగా వైరల్ అయింది. అది ఎలక్షన్ టైంలో జనసేన పార్టీ కూడా కలిసి వచ్చింది. ఇక పొలిటికల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ అలాగే సామాజిక సందేశం ఉండేలా ఉస్తాద్ భగత్ సింగ్ కథను మార్చినట్టుగా తెలుస్తుంది. గబ్బర్ సింగ్ ను మించి ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ అంత పెద్ద హిట్ పడలేదు. రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో మళ్ళీ తాను నిరూపించుకోవడానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఒక చక్కటి అవకాశం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో పోలీస్ యాక్షన్ మూవీలు చేస్తున్న హరీష్ శంకర్ ఈసారి బ్లాక్ బస్టర్ కొడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేగంగా ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు వరుసగా డేట్స్ ఇస్తాడని సమాచారం. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ దాదాపుగా 40 నుంచి 50 రోజుల పాటు డేట్స్ ఇవ్వాలి. జూన్ నుంచి కంటిన్యూగా షూట్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కంప్లీట్ చేశామని హరీష్ శంకర్ చెప్పిన విషయం తెలిసిందే. పవన్ కోసం ఈ మూవీ ఎదురు చూస్తుంది. పవన్ షూటింగ్ లో జాయిన్ అవ్వగానే షూట్ కంప్లీట్ చేయడానికి దర్శకుడు ప్లాన్ చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం వేగంగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను థియేటర్స్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి బ్లాక్ బస్టర్ కొడతాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.